కంపల్సరీ గ్రౌండ్కి వెళ్ళి 1 అవర్ ఆడవలసిందే. అటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటూ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను. లాస్ట్లో ఏంటంటే నేను చెప్పాను, సార్ మీకు గుర్తుందో లేదో, మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ గ్రీన్ కోర్ అని చెప్పి ఒక కార్యక్రమం చేసాం. అప్పుడు నేను ఫారెస్ట్ మినిస్టర్, మీరు ముఖ్యమంత్రి. ఒకే రోజు కొన్ని లక్షల మొక్కలు ఒక్క రోజు రాష్ట్రం అంతా నాటేవాడిని. చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇందాక మీరు అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడారు. క్వశ్చన్ వచ్చింది, ఫారెస్ట్ మినిస్టర్ మీరే కదా, ఇవేనా ఫారెస్ట్ మినిస్టరే, నువ్వు మాట్లాడే ఉందా చూశాను నేను. అతను కూడా క్వశ్చన్ వచ్చింది ఇందాక. నేను ఏంటంటే మళ్ళీ ఆ కార్యక్రమం మీరే చేయగలరు సార్, కార్యక్రమం చేయండి. ఒకే రోజు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో మన పిల్లల చేత లక్షలాది మొక్కలు నాటితే కార్యక్రమం తీసుకోండి సార్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఒకటి మేము కోరుకున్నానండి. రాజ్యాంగం కోసం, దేశం కోసం ఎంతో మంది పెద్దలు త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారండి. అల్లూరి సీతారామరాజు గారు లాంటి పెద్దలు, సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్దలు ఎందుకు చనిపోయారు? వారి కోసమా, వారి కుటుంబం కోసమా? కాదు, ఈ దేశం కోసం, ఈ దేశం బాగుండాలని త్యాగం చేశారు. అటువంటి త్యాగాల్ని మనం మర్చిపోకుండా మనం కూడా వారిలాగా త్యాగం చేయమని అనట్లేదు నేను. ఈ దేశం కోసం ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఆఖరిగా ఒక మాట చెప్తానండి, రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలండి. మనుషుల్లోనే విలువలు ఉండాలా, రాజకీయాల్లో విలువలు ఉండకూడదా? రాజకీయాలు కూడా విలువలు ఉండాలా. సరే, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు. కొంతమందిని అధికార పార్టీలు ఎన్నుకుంటారు, కొంతమందిని అపోజిషన్ పార్టీలు ఎన్నుకుంటారు. కానీ అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాలా. అపోజిషన్ పార్టీ అయినా లేకపోతే గవర్నమెంట్ పక్షం ఉన్న పార్టీ అయినా ఏదైనా మన రాష్ట్రం ఒకటే, మన రాష్ట్రం, మన ఊరు, దానికోసం ఆలోచించాలా. ప్రభుత్వం ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు, మంచి అని తెలిసినప్పుడు ప్రతిపక్షం కూడా దానికి ఓటేయాలా, దాన్ని ఆమోదించాలా. ఆమోదించకుండా మేము ఆమోదించమండి, మా పార్టీ సిద్ధాంతం అండి, రాష్ట్రం పోయినా పర్లేదు, మన గ్రామాలు పోయినా పర్లేదు, కుటుంబాలు పోయినా పర్లేదు, మా పార్టీ సిద్ధాంతం, మేము అపోజిషన్ తెలుగుతుంది. రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలి. అందరినీ ప్రజలు ఎన్నుకున్నారు. ఆఖరిగా సార్ ఇది సమంజసం కాదు, కానీ ఒక మాట అంటున్నాను సార్, ఏమనుకోవద్దు, ఒకవేళ తప్పు మాట క్షమించాడు సార్. మీ అందరూ పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఆఖరిగా ముగించి మీద క్వశ్చన్ వేస్తాను, మీకు సమాధానం చెప్పాలి. ఏంటంటే క్వశ్చన్ అంటే, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా, శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా ఆనందంగా ఉంది ఈవేళ మీ అందరినీ చూస్తే. అంత ఆనందంగా ఉందంటే రేపు రాబోయే రోజుల్లో ఈ దేశానికి పనికొచ్చే నాయకులు కావాలి. మీరు మన లోకేష్ గారు చెప్పారు, ఇంజనీర్లు డాక్టర్లు అవుదాం, కానీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా మంచి మనసుతో ఉన్న వాళ్ళు రావాలి. వచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని, మీ గ్రామాన్ని, మీరు పుట్టిన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులు పూజించండి, వారు చెప్పిన బాటలో నడవండి, ఈ దేశానికి మంచి పౌరులుగా ఎదగండి. ఈ దేశ బాగు కోసం మీరందరూ కూడా కడ వరకు పనిచేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక